మల్లేని గోపీచంద్ గారు రిలేషన్ అవుతారు కదా? డైరెక్టర్. మా మదరు, గోపీచంద్ గారు మదరు ఓన్ సిస్టర్స్. అంటే నన్ను చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఆవిడ పెంచింది. గోపి మా మదర్ దగ్గర ఉంటాం. అంటే వేర్ ఓన్ బ్రదర్స్ ఓన్లీ. నాకు నేను మ్యారేజ్ చేసుకుంది మహేంద్ర గారి డాటర్ని, కే మహేంద్ర గారు. కానీ ఆయన మ్యారేజ్ తర్వాత మన గోపి మహేంద్ర గారి దగ్గర మన శ్రీహరి గారి సినిమాలన్నిటికీ ఏ ఆర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా, పోలీసు, దేవ, వర్ష ఇవన్నీ చేశారు. కష్టపడ్డాడు, డైరెక్టర్ అయ్యారు. మేము గుడ్ బ్రదర్సే, అన్నయ్యనే. హీరో గోపీచంద్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కదా? అవునండి. సో ఆయన వన్ ఆఫ్ ది బ్రదర్ మీకు. అవును. సో మీకు ఎప్పుడు ఆయన హెల్ప్ అవ్వలేదా? అంటే హెల్ప్ మీన్స్ మీరు క్యారెక్టర్ కూడా అడగరు అన్నారుగా. అదేండి, ఇప్పుడు అన్నయ్య అనేవాడు ఎప్పుడన్నా ఇచ్చేటట్టు ఉండాలి కానీ అదే తీసుకునేటట్టు. అసలు నేను ఎప్పుడన్నా మా బ్రదర్స్ నేనెట్ట రైట్ అదే ఓకే. నేను ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మేము కలిసినా మేము రెగ్యులర్ కలుస్తుంటాము. నాకు చిన్నప్పుడు ఏది నుంచి ఏ అన్నయ్య అభిమానమో అదే అభిమానం ఉంటుంది. అందులో ఎంత పెద్ద హీరో అయినా చేంజెస్ ఏముండదు. అదే ఏది అభిమానమే కంటిన్యూ అవుతుంది. మీ పైన కేసు పెట్టిన అతను మీకు తెలిసిన వ్యక్తేనా? అది తెలుసండి. అంటే నాట్ వెరీ ఇది, నాకు చాలా మంది వార్న్ చేశారు. మీరు దగ్గరకు తీసుకున్నారు? అతన్ని కాదండి, వాళ్ళ డాటరు ఈజ్ ఏ క్లోజ్ టు మై వైఫ్. ఓకే. అంటే ఇతను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, నోటోరియస్. సో మై వైఫ్ మా వీళ్ళందరూ వేర్ గుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. అదేలేండి. సో తనకి జనరలీ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏదో బై ఫోర్స్ చేస్తున్నారు, ఏదో చేసుకోవాలని లేదో ఏదో. షీ యూజ్ దర్ ఫోన్. అదేలేండి. షీ యూజ్ దర్ ఫోన్ టు సే దట్ టు స్టాప్ సంథింగ్. అది ఇప్పుడు వచ్చి వైఫ్ ఫోను అందులో నుంచి వెళ్ళిందంటే నేను వెళ్ళాలి కదా. అంతేగా. అవును. సో వి హ్యాడ్ ఆల్ ది ఎవిడెన్సెస్. ఓకే. ఇంటికి వచ్చారు, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, అన్నీ. యు నో దట్ ఐ కెన్ కలెక్ట్ ఇట్ బై ఈవినింగ్. తొందరపడటం అనమాట. ఇప్పుడు మనల్ని ఎవడో రోడ్లో పోయేవాడు వచ్చి పెడతాడండి. అసలు మనతో సంబంధమే ఉండదు. రోడ్లో పోయేవాడు పెడతాడు. పెట్టినప్పుడు మనం వెళ్ళాల్సిందే పోలీస్ స్టేషన్కి. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు యూ గివ్ అస్ టైమ్ సార్. పైగా నాకు నోటీస్ కూడా ఇలా అయినా వెళ్ళా, ఇట్స్ ఆల్ రైట్ అండి అని. ఓకే. యూ గివ్ అస్ టైమ్ సార్, నేను మీకు సాయంత్రానికి ఇచ్చేస్తాము అన్నాము. నో అన్నారు. అయితే మా లాయర్ ఎందుకండి సాయంత్రం దాకా మనం కోర్టుకి వెళ్ళిపోదాం అన్నాం. అక్కడే డైరెక్ట్ వాళ్ళకే ఇచ్చాము. దేవేర్. ఓకే. చెప్తున్నాను కదా, పెట్టిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అదేలేండి, అప్లికెంట్కి. అండ్ అదే రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నాను. ఇదేంద్రా కర్మ అని టీవీలో ఇంకా రన్ అవుతుంది. నేను అరెస్ట్ అయ్యాను. సో అదే ఇట్ టేక్స్. సో మనం అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే పనిగా అప్పటికి చెప్తున్నారు తీసేసామండి అయిపోయిందండి. బట్ అవన్నీ కాస్త అటు ఇటు ఉంటుంది కదా, ఎస్పెషలీ నెట్లో ఆ సెకండ్కి పెట్టింది. బట్ యాక్చువల్లీ ఆ రోజు జరిగింది ఏంటంటే ది అప్లికెంట్ వాజ్ వాండ్. రిలీజ్ ఈ బ్లాక్ మెయిలింగ్ కేసులు ఇవన్నీ. సో ఐ వాజ్ నాట్ ది ఫస్ట్ వన్ అండ్ ఐ వాజ్ నాట్ ది లాస్ట్ వన్. అదే అతనికి ఒక చరిత్ర ఉంది. అతను ఒక చరిత్ర ఉంది. దీని తర్వాత చాలాసార్లు చేయటం జరిగింది, లోపల వేయటం జరిగింది. దట్ ఈస్ ఇన్ ఏ ప్రాసెస్. వై డు వీ డోంట్ టేక్ ది నేమ్ ఈజ్ బికాస్ షీ హ్యాజ్ ఎ డాటర్, దే ఆర్ మ్యారీడ్. సో సంఘంలో ఎందుకండి, మనం జనరలీ మన తత్వం ఏంటంటే నేను వీలైతే ఎవరికన్నా హెల్ప్ చేశాను కానీ నేనైతే ఎవరికి 0.01% చెడు కూడా చేయలేదు. అది మా ఫాదర్ మాకు ఇచ్చిన సిద్ధాంతం. మనం వీలైతే హెల్ప్ చేయాలి, లేకపోతే వీలైనంత వరకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాం. మాకు వీలు కాలేదని కూడా చాలా కష్టం మీద చదువుతాం.